స్వస్థత మీరు శీఘ్రంగా పొందాలి, చూడాలి అంటే తప్పకుండా వాక్యమే మీకు మెడిసిన్. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ స్వస్థతను గుర్చిన అటువంటి మాటలు, జీవపు మాటలు పలుకుతూ ఉండండి. ఇక ఒక ఇంజెక్షన్ శరీరంలోకి పొడవగానే అది బ్లడ్లో కలిసిపోయి, రక్తంలో కలిసిపోయి త్వరగా హీలింగ్ ఎలా వస్తుందో ఆ జీవపు మాటలు నువ్వు పలుకుతూ ఉండగా ఆ దేవుని యొక్క మాటలే నీకు మెడిసిన్లా పనిచేసి నీ రోగాన్ని తరిమి కొడతాయి. హల్లెలూయా. అందువలన దేవుని మాటలు వింటూ ఉండాలి, దేవుని మాటలు పలుకుతూ ఉండాలి, దేవుని మాటల్ని నమ్ముతూ ఉండాలి. ఈ 3 కంటిన్యూగా నీలో జరుగుతూ ఉంటే నీ దేహంలో ఉన్న రోగం దానంతటా అదే పారిపోతుంది దేవుని బిడ్డ. అందువలనే వాక్యాన్ని ఒక మెడిసిన్ లాగా చేసుకో. దేవుని మాటలు వింటూ 3 పూటలా ట్యాబ్లెట్ వేసుకోమని డాక్టర్ గారు ఎలా చెప్తారో 3 పూట్ల టానిక్ తాగమని చెప్తుంటారు కదా డాక్టర్ గారు. దేవుని బిడ్డ 3 పూట్ల దేవుని వాక్యం చదువుతూ ఉండు. నీలో ఉన్న వ్యాధులు, రోగాల నుండి ప్రభువు నీకు విడుదల ఇవ్వడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.